ఈ జయంతి వేడుకల్లో నేను మా ఎంపీ అభ్యర్థి అయిన కృష్ణప్రసాద్ గారు పాలు పంచుకున్నాం. నివాళులు అర్పించాం. జయంతి గురించి, జయంతి ఉత్సవాల గురించి, అంబేద్కర్ గారి గురించి 10 మందికి తెలియజేసే కార్యక్రమం నేను పూర్తి చేశా. ఎంపీ గారు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతిని భుజాల మీద తీసుకుని కొంతమంది వాళ్ళ రౌడీలు అనాలా, వైసీపీ పార్టీ కార్యకర్తలు అనాలా, ఎప్పుడూ రాని విగ్రహం దగ్గరికి ఈసారి కొత్తగా వచ్చి ఒక సాంప్రదాయం ఉంది బాపట్లో. కోన రఘుపతి అనే వ్యక్తి ఈ విగ్రహం దగ్గరికి ఎప్పుడూ రాలా, జయంతికి కానీ వర్ధంతికి కానీ ఈసారి మేము అక్కడ కార్యక్రమం చేసేటప్పుడు ఆయనకన్నా ముందుగా వచ్చి ఆయన రావటం అనేది ఒక తప్పు అయితే, రెండో తప్పు డైరెక్ట్ ఆయనే మమ్మల్ని దోసేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, భుజాల మీద ఆయన ఎక్కి కొంతమంది తీసుకురావటం, స్త్రీలని చీరలు కూడా పట్టుకుని ఆ రౌడీ మూకలు అనాలా, వాళ్ళు ఏమనాలో అసలు అర్థం అవట్లా. అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని రచించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కోసం మనం అందరం దళిత జాతి ముద్దు బిడ్డలుగా ఒక అంబేద్కర్ లాంటి ఒక అద్భుతాన్ని భారతదేశంలో పుట్టించినందుకు ఆయన జయంతి ఉత్సవాన్ని రేపటి తరానికి పంచాలి అనే ఉద్దేశంతో మేము వెళ్తే అదేదో ఒక రౌడీ ముఠ వేరే వాళ్ళ మీద అటాక్ చేసినట్లుగా లేడీస్ని కొరకటం, చీర లాగటం, మెడతో దోసేయటం, నా మీదకు వస్తుంటే నా కార్యకర్తలు అడ్డుపడితే వాళ్ళని నెట్టి కొరకటం కూడా జరిగింది. అలాగే వాళ్ళు తెచ్చిన గులాములు మా మీద కొడతాం. ఇది సభ్య సమాజం అనుకుంటున్నారా, లేదంటే బాపట్ల అంబేద్కర్ సెంటర్ ఏమన్నా వాళ్ళ జాగీర్ అనుకుంటున్నారా? నాకేం అర్థం అవట్లా. ఆ రోజు దళితుల్ని ఎంపీ టికెట్ దళితులకి రిజర్వేషన్ అవటం అనేది దురదృష్టకరం అన్నాడు. ఆ రోజే దళితులు సిగ్గుతో చచ్చిపోయారు, బాధపడ్డారు. ఇటువంటి ఎమ్మెల్యే తరిం కొట్టాలని అందరి మనసులో నిర్ధారణ చేసుకున్నారు. ఎటు ఓడిపోతున్నాం కదా, ఉన్న అధికారాన్ని చెలాయించాలని ఈరోజు అతనే ఆత్మ సంతృప్తి కోసం మా మీద ఇలా దాడి చేయటం, ఆ దాడి చేసే కార్యక్రమంలో ఆయనే దగ్గరుండి ఉసిగొల్పటం అనేది ఒక ప్రజాప్రతినిధిగా చాలా తప్పు చేశాడు అని చర్య తీసుకుంటూ, అసలు ఇటువంటి వ్యక్తి రేపు అసలు పోటీ చేయటానికి కూడా అనర్హుడు. ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, రాజ్యాంగం అంటే విలువ లేదు, అటువంటి అంబేద్కర్ అంటే విలువ లేదు, దళితులు అంటే విలువ లేదు. ఇక్కడ రాజ్యాంగ పరంగా దళితులకు ఇచ్చిన ఎంపీ సీటుని రావటం దురదృష్టకరం అనే విషయంలో దళితుల మీద ఎంత విలువగా అతను ఉన్నాడో ఆలోచించండి. ఇటువంటి వ్యక్తిని రాబోయే రోజుల్లో బాపట్ల నుంచి తరిమి కొడతామని నేను ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నా.